తమ పుట్టినరోజును సాధారణ రోజుగా భావించేవారి మనస్తత్వం. చాలామంది పుట్టినరోజు కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తారు. కేక్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సర్ప్రైజ్లు. కానీ కొందరు మాత్రం పుట్టినరోజు అంటే సాధారణ రోజు అంటారు. ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు, సెలబ్రేషన్ లేదు, సోషల్ మీడియా పోస్టులు లేవు. ఇది కూడా ఒక రోజే అంటారు. ఎందుకిలా? ఇది మెచ్యూరిటీనా, లేదా లోపల ఉన్న బాధనా, లేదా భావోద్వేగ బలమా? నమస్కారం అందరికీ. తానియా టాక్స్ టుడేకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనశ్శాస్త్రం, సైకాలజీ ప్రకారం దీనికి చాలా లోతైన కారణాలున్నాయి. మొదటి కారణం, బయటి గుర్తింపుపై ఆధారపడకపోవడం. కొంతమంది తమ విలువను ఇతరుల మెసేజులు, విషెస్ ద్వారా కొలవరు. వాళ్లకు తమ విలువ తమకే తెలుసు. నన్ను నేను గుర్తిస్తే చాలు అనే ఆలోచన. ఇలాంటి వాళ్లు ఇమోషనల్గా ఇండిపెండెంట్గా ఉంటారు. రెండవ కారణం, నిరాశకు భయం. గతంలో ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి విష్ చేయకపోయి ఉండొచ్చు, ఎక్కువ ఆశపడి తక్కువ దొరికింది కావచ్చు. అప్పుడు మనసేమంటుంది? ఆశ పెట్టకపోతే బాధ ఉండదు. అందుకే వారు పుట్టినరోజును సాధారణ రోజుగా మార్చేస్తారు. ఇది ఒక రక్షణ పద్ధతి, సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం. మూడవ కారణం, ఇంట్రోవర్ట్ స్వభావం. అందరి దృష్టి తమపై ఉండడం వాళ్లకి ఇష్టముండదు. గందరగోళం, హడావిడి ఇష్టముండదు. వాళ్లకు ప్రశాంతతే సెలబ్రేషన్. నాలుగవ కారణం, భావోద్వేగ పరిపక్వత. కొంతమంది ఇలా ఆలోచిస్తారు: ప్రతిరోజూ బ్రతికిలేవడం ఒక గిఫ్ట్, ఒక్కరోజెందుకు ప్రత్యేకం? వాళ్లు పార్టీ కంటే ఆలోచనకు ప్రాధాన్యమిస్తారు. ఆ రోజు వారు ఒంటరిగా కూర్చొని తమ జీవితాన్ని విశ్లేషిస్తారు, తమ లక్ష్యాలను రివ్యూ చేసుకుంటారు, తమ తప్పులను గుర్తిస్తారు. ఐదవ కారణం, లోపల ఉన్న ఒంటరితనం. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది బయటకు నాకవసరం లేదు అంటారు, కాని లోపల మాత్రం గుర్తుపెట్టుకోవాలని ఆశపడతారు. వాళ్లు చూపించరు, ఎవరూ మర్చిపోతే బాధపడకూడదని ముందే సాధారణంగా తీసుకుంటారు. కొన్నిసార్లు నాకవసరం లేదు అనేది నిజం కాదు, అది బాధను దాచే మాట. ఆరవ కారణం, చిన్ననాటి అనుభవాలు. పిల్లగా ఉన్నప్పుడు పుట్టినరోజులు ఎప్పుడూ జరపకపోతే వాళ్లకది ప్రత్యేకంగా అనిపించదు. మన చిన్ననాటి అనుభవాలు మన భావాలను నిర్మిస్తాయి. ఏడవ కారణం, మినిమలిస్ట్ మైండ్సెట్. కొంతమందికి హడావిడి, ఖర్చు, షో ఆఫ్ ఇష్టముండదు. సాధారణ జీవితం ఇష్టం. వాళ్లకు ప్రశాంతమైన రోజు చాలు. ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న: ఇలా పుట్టినరోజును సాధారణంగా తీసుకోవడం మంచిదా? వాళ్లు నిజంగా ప్రశాంతంగా ఉంటే అవును, కాని లోపల బాధను దాచుకుంటే కాదు. మనసుక్కూడా సెలబ్రేషన్ అవసరం. మనమే మనల్ని గుర్తించుకోవాలి, మనమే మనల్ని అభినందించుకోవాలి. 1 సంవత్సరం బ్రతికాం, ఎంతో కష్టాలు దాటాం, ఎంతో నేర్చుకున్నాం. అది చిన్న విషయం కాదు. పుట్టినరోజు అంటే వయసు పెరగడం కాదు, అది అనుభవం పెరగడం, అది బలం పెరగడం, అది మన ప్రయాణానికి గుర్తు. మీ జీవితంలో ఎవరో ఇలా ఉంటే వాళ్లు నాకవసరం లేదు అన్నా ఒక మెసేజ్ పంపండి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు చెప్పేది నిజమైన భావం కాదు. చివరిగా, పెద్ద పార్టీ అవసరం లేదు, కేక్ అవసరం లేదు, కానీ మీ హృదయంలో మీకోసం ఒక చిన్న క్షణం తీసుకోండి. మీరు విలువైనవారు, మీరు ముఖ్యమైనవారు, మీ ఉనికి అర్థవంతమైనది. ఈరోజు మీ పుట్టినరోజు అయితే తానియా టాక్స్ టుడే తరఫున హ్యాపీ బర్త్డే. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ విలువైనవారు. ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.